హాయ్ అండి. అందరికీ వందనాలండి. దేవుని నామానికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా, ఈ సంవత్సరము మాకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథమండి 24వ అధ్యాయము 1వ వచనము. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బేరుషెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 3వ వచనము. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక. 5వ వచనము. అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండియు యెరూషలేములో నుండియు ఇశ్రాయేలీల సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగెను. 8వ వచనము. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్టు కనబడినప్పుడెల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథార్థ స్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాను యెహోవా మందిరపు పని చేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. 13వ వచనము. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. 14వ వచనము. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజు నొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకుని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లును దహన బలుల నర్పించుటయందు ఉపయోగపడినట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. 15వ వచనము. యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర
అతని పాతిపెట్టిరి. 17వ వచనము. యెహోవాయాద చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడని యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదావారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, కాని వారు చెవియొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. 22వ వచనము. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోనప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. 23వ వచనము. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదాదేశము మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియానులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యంను అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి, కాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబీయురాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగుచేయుటకును గూర్చియు రాజుల సటీకా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను. 25వ అధ్యాయము 1వ వచనము. అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, కాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావలనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యూదావారినందరినీ సమకూర్చి యూదా దేశమందంతటను బెన్యామీనీయుల దేశమందంతటను
వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకుని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3,00,000 మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవరికిని తోడుగా ఉండడు. 8వ వచనము. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా అమజ్యా దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను. 10వ వచనము. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరచి, మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగి పోయిరి. 11వ వచనము. అంతటా అమజ్యా ధైర్యము తెచ్చుకొని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి శేయీరు వారిలో 10,000 మందిని హతము చేసెను. ప్రాణముతోనున్న మరి 10,000 మందిని యూదావారు చెరపట్టుకొని వారిని ఒక పేటు మీదికి తీసుకొని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తునిలై పోయిరి. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్‌హోరోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడి వారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకొని పోయిరి. 14వ వచనము. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు, నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదువని అమజ్యాతో అనెను. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతనిని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడివైతివా? ఊరుకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయనుద్దేశించి ఉన్నాడని నాకు తెలియజేయనని చెప్పి ఊరకొనెను. 17వ వచనము. అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచన చేసుకొని, రమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరు చూచుకుందామని ఏహూకు పుట్టిన యెహోయాజా కుమారుడును ఇజ్రాయేలు రాజైన యెహోయాషు నొద్దకు వర్తమానము పంపెను. 18వ వచనము. కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఇలాగు తిరుగ వర్తమానము పంపెను. నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న ముండ్ల చెట్టు, లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో సంచరించు ఒక దుష్టమృగము ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఎదోమీయులను ఓడించితిని కదా అని నీవనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచియుండుము, నీవు
నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా యూదావారును అపజయమొందుట ఎందుకు? 20వ వచనము. జనులు ఎదోమీల దేవతల యొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరేపణ వలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపక పోయెను. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బేత్షెమెషులో అతడును యూదారాజైన అమజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి. 22వ వచనము. యూదావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక ఓడిపోగా ప్రతివాడును తన తన గుడారమునకు పారిపోయెను. 23వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు 400 మూరల పొడుగున పడగొట్టెను. 24వ వచనము. అతడు దేవుని మందిరంలో ఒబేదెదోము నొద్దనున్న వెండి అంతయు బంగారము అంతయు ఉపకరణములన్నీయు రాజు నగరునందున్న సొమ్మును కుదవపెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు తిరిగి వెళ్ళెను. ఇశ్రాయేలు రాజును యెహోయాజా కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా 15 సంవత్సరములు బ్రతికెను. 26వ వచనం. అమజ్యా చేసిన ఇతర కార్యములు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద పాతిపెట్టిరి. 26వ అధ్యాయము 1వ వచనము. 2వ దినవృత్తాంతాల గ్రంథము. అంతటా యూదా జనులందరూ 16 వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతును కట్టించి రాజగు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. 3వ వచనము. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు ఎకొల్యా. 4వ వచనము. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. 6వ వచనము. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును యబ్నే ప్రాకారమును అడ్షోదు ప్రాకారమును పడగొట్టి అడ్షోదు దేశములోను ఫిలిష్తీయుల దేశములలోను ప్రాకారములను కట్టించెను. 7వ వచనము. ఫిలిష్తీయులతోనూ గుర్బయుల్లో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గము అన్నిటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మముల దిట్టపరచెను. అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదానా ప్రదేశములోను
అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతముల్లోనూ కర్మేలులోనూ అతనికి వ్యవసాయకులను ద్రాక్షతోట పనివారును కలిగి ఉండిరి. 11వ వచనము. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులో యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువారి చేతి క్రింద నుండిరి. ఖజానాదారుడగు మయాషేయు ప్రధాన మంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచు వారై ఉండిరి. వారి పితరుల ఇండ్లు పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, ఒడిసెలను చేయించెను. మరియు అతడు అమ్ములనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. 16వ వచనము. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. 18వ వచనము. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా 19వ వచనము. ఉజ్జియా ధూపము వేటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. 20వ వచనము. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మోత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. 21వ వచనము. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠిరోగై ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. 22వ వచనము. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి అమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను. లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఓకే అండి.